ఇప్పుడు మేము ఈ రోజుకి 12వ రోజు మేము సమ్మెలో ఉన్నాం. ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు కూడా చిన్న సీమ కుట్టినట్టయినా సరే స్పందించట్లేదు. మేము చాలా ఆశలతో ఎదురు చూసాం. ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. లేకపోయినా మా ఉధృత ఆగదు. నెలే కానీ 2 నెలలే కానీ 3 నెలలే కానీ మా సమ్మె అంటే విరమించుకోవడం జరగదు. సరే, ఇప్పటికి మేము ఈ సమ్మెలో మేము ఉండగా అక్కడ సచివాలయం సిబ్బందులతోని మెయిన్ అంటే అక్కడ మీ పరిధిలో ఉన్న ఉద్యోగస్తులతోని, మీ దత్తపుత్రులతోని మీరు తాళాలు కొట్టించి ఈవేళ మా సెంటర్లో అక్కడక్కడ పిల్లలకి బలవంతంగా తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఓపెన్ చేశారు. సరే, అంతవరకు అయితే బాగానే ఉంది. మా FCR రికార్డు ప్రకారము మావన్నీ 20 సంవత్సరాలు పైగా ఉన్న రికార్డులు. ఒక రికార్డు పోయినా సరే మా రికార్డు ప్రకారం అందులో ఫుడ్ లేకపోయినా సరే మేము కొన్ని ఉన్నాయి. ఒక ఫుడ్డే కాదు, అది అంగన్వాడీ భవనం అంటే మా ఇల్లుతో సమానము. ఎందుకంటే ఇంటికి ఒక గ్యాస్ అయితే సెంటర్కి ఒక గ్యాస్, ఇంటికి పోపులు గీపులు అయితే సెంటర్కి పోపులు, ఇవన్నీ ఇంటికి సర్వం కొంటే ఆ సెంటర్కి కొనాలి. ఇవన్నీ అంటే మాదొక ఇల్లు. అంగన్వాడీ భవనం అంటే మాదొక ఇల్లు. ఇప్పుడు మా మొగులు తాగిన వాళ్ళు ఉంటారు. మా బంగారాలు, మా నగలు, నాణ్యాలు కూడా మేము అందులోనే దాచుకుంటాము. మరి అవి కూడా మేము ఉంచినవి ఉండకపోతే ఆ రోజుకి మేము ఈ సమ్మె ఎప్పటికైనా సరే విరమించుకొని ఎప్పటికైనా సరే మేము మా సెంటర్కి వెళ్ళేటప్పటికి అవన్నీ కరెక్ట్గా ఉంటే పర్వాలేదు. లేకపోతే మేము పోలీస్ కేసులు పెట్టడానికి అంటే వెనుకాడము. పోలీస్ కేసులు మా వస్తువులు లేకపోయిన తర్వాత మేము ఆ టైంకి మేము లెక్కలు చెప్పాలి కదా. మా FCR ప్రకారము అప్పటికి ఉండే నిల్వలు మేము చెప్పాలి కాబట్టి అప్పటికి అవి లేకపోయినా మేము అక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి మావి. ఎందుకంటే మా మొగులు తాగేసి ఇంట్లో వస్తువులు పట్టుకొని వెళ్ళిపోయిన కాబట్టి ఈ ఉద్యోగం చేస్తున్నాం మేము. లేకపోతే ఈ ఉద్యోగం మేము చెయ్యము. ఎందుకంటే దీంట్లో వచ్చింది ఏంటి, మాకు కూలి బతికే, మరింకేట్లేదు. కాకపోతే మాకే కడుపు జరక్క, మాకే దిక్కు లేక మేము ఈ పనులు చేస్తున్నాము. కానీ ఇప్పుడు అవి పెట్టుకున్నవి ఇప్పుడు తాళాలు కొట్టేసి అక్కడ స్వాధీనం చేసుకొని ఎవరి మట్టుగా పట్టుకెళ్ళిపోయి ఏడు చేసినా సరే మేము వెళ్ళేటప్పుడు కరెక్ట్గా లేకపోతే మేము కేసులు పెట్టడానికి వెనుకాడము. ఇంతటితో విరమించుకుంటున్నాం.